ఇంకోటి పరిటాల రవి బిడ్డగా మీ ఫ్యాన్స్ అంటే మీ ఫ్యామిలీ ఫ్యాన్స్ సపోర్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ని మీరు మీట్ అవ్వగలుగుతున్నారా? ఖచ్చితంగా నా ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో ఉందండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏముంటుందంటే అన్న యాజ్ అ పరిటాల రవీంద్ర సన్గా ఇప్పుడు ఆయన ఒక్కొక్క ఇమేజ్ లేకుంటే ఆయన ఈజ్ అ మెజెస్టిక్ పర్సనాలిటీ, దాన్ని నేను రీచ్ అవ్వడం అనేది నాకు తెలిసినంత నేను దాన్ని రీచ్ కాగలుగుతానో లేదో కానీ నేను దాన్ని రీచ్ అయ్యేదానికి ప్రయత్నం చేసే బదులు నేను నా మార్క్ అనేది ఉండాలి, ఆయన పేరు తగ్గకోకుండా చెడగొట్టుకోకుండా ముందుకు తీసుకెళ్తే చాలా అనుకుంటున్నాను. ఒక విధంగా కానీ పరిటాల రవి గారు కానీ ఒక పొలిటికల్గా ఉండే స్టార్ వర్డ్స్ లాంటి వాళ్ళు అని చెప్పి ఆ కళ్ళతో వాళ్ళ బిడ్డలు కూడా చూస్తున్నారు, ఎక్కడ ఒక చోట జనాల యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాలేకపోతున్నారు అనేది ఒక అభిప్రాయం అంత అని చెప్పి. తప్పకుండా అన్న, అంటే మీకు ఈరోజు లోకేష్ గారికి కావచ్చు లేకుంటే రాధా అన్నకు కావచ్చు మరి నాకు కావచ్చు ఈ రకంగా ముందు పెద్దవాళ్ళు ఒక మార్క్ వాళ్ళది సొసైటీలో ఒక మార్క్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఎవరైనా కావచ్చు, ఒక నేనే కాదు, ఒక సర్పంచ్ స్థాయిలో నుంచి గ్రౌండ్లో నుంచి కూడా పైన సీఎం స్థాయి వరకు వాళ్ళ తండ్రులు ఈ రకంగా చేశారని చెప్పి వీళ్ళు దాని వెనకాల పరిగెట్టడం కన్నా వాళ్ళ మార్కు వాళ్ళు వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు ముఖ్యంగా ఆలోచన చేసుకోవాల్సింది, మేమంతా ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే మా మార్కు ఉండాలి, వాళ్ళ పేరు చెడగొట్టుకోకూడదు. మా పెద్దోళ్ళ పేర్లు మాకు ఒక అవకాశాన్ని ఇస్తాను, దాన్ని చెడగొట్టుకోకుండా వాళ్ళ పేరు నిలబెట్టుకొని దాని మీద మేము తెచ్చుకునే పేరు వాళ్ళ పేరు ఇంకొంచెం పెంచాలని ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళు చేసినట్టు మేము చేయాలి లేకుంటే మేము చేసినట్టు మా పిల్లలు చేయాలి అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ కానీ ఆ రోజున్న పరిస్థితులు కానీ వాళ్ళని ఆ రకంగా తీర్చిదిద్దినాయి. ఎందుకంటే ఆ సొసైటీ వాళ్ళని అట్లా తయారు చేసింది. అది మంచిగా వాళ్ళంత స్ట్రాంగ్గా తయారవడంలో సొసైటీ కానీ ప్రజలు కానీ వాళ్ళని అట్లా మౌల్డ్ చేసుకొని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. విన్నింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే ఫ్యామిలీ మీది. మీ తండ్రి ఓటమి ఎరగని నేత, మీ అమ్మగారు ఓటమి ఎరగని నాయకురాలు, మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక ఓటమి చవి చూశారు. ఈ పరాజయాన్ని ఎలా డైజెస్ట్ చేసుకున్నారు మీరు? వాస్తవంగా అండి, సరే సేమ్ మీరు చెప్పిన ముందు అడిగినట్టుగానే ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఒకటి ఉండిపోతారు. సరే దాంట్లో ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ జరిగింది, ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్లో అందరూ దెబ్బతినడం జరిగింది. వాస్తవంగా ఒక నెల 2 నెలలు అయితే బాధపడ్డాను నేను పర్సనల్గా, మిగతా అందరిది పక్కన పెడితే నేను పర్సనల్గా నేను బాధపడ్డం జరిగింది. కానీ నేను 2 నెలల తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ నెల 2 నెలలు ఆలోచన చేస్తే ఇది ఒక ఆపర్చునిటీ. ఇందాక మీకు చెప్పినట్టుగా వాళ్ళ పేరు మీదే కాదు, మనం కూడా ఒక మార్క్ వేసుకొని మనం అంటే ఏంటని ప్రూవ్ చేసుకున్నాక మనం గెలిస్తేనే మనకు అవన్నీ తెలుస్తాయి. అండ్ రెండోది ఏంటంటే అపోజిషన్లో ఒక 5 ఏళ్ళు పనిచేయడం అనేది ఒక లీడర్కి సమస్యల గురించి అవగాహన కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, ఏ రకంగా ఎటువంటి సమయాల్లో ఎట్లా రియాక్ట్ అవ్వాలనేది కావచ్చు, ఇవన్నీ నేర్పిస్తుంది, పరిస్థితులు నేర్పిస్తుంది. ఆ పరిస్థితుల్లో ఏమో ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోయినంటే నెక్స్ట్ టైం ఓడిపోయేవాడిని, సరి గెలిచింది నెక్స్ట్ టైం ఓడిపోయేవాడిని. సో అవన్నీ లేకోకుండా నేనంటూ ఏంటి అనేది చేసుకోవడానికి రాష్ట్రంలో చాలా మందికి ఇది ఒక అవకాశంగానే మారింది ఈ ఓటమి అనేది. సో దీన్ని అందరూ పాజిటివ్గానే తీసుకుంటున్నారు, పాజిటివ్గానే దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధం. ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ శ్రీరామ్ గారు, ధర్మవరంకు మీరు వెళ్ళారా, పార్టీయే మిమ్మల్ని అక్కడికి పంపించిందా? 2019 ఎలక్షన్స్ అయిపోయినాకన్నా ఆల్మోస్ట్ ఇంకా అక్కడ కూడా తెలుగుదేశం క్యాండిడేట్ ఓడిపోవడం జరిగినాక అక్కడి నుంచి క్యాండిడేట్ పార్టీ చేంజ్ అవ్వడం ఇట్లాంటి కొన్ని ఇష్యూస్లో ఒక 2 ఏళ్ల పాటు అక్కడ లీడర్షిప్ అనేది కొంచెం కొరత కనపడింది. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న ప్రజలు అడగడంతో ఆయన వెళ్ళమని చెప్పారు, పార్టీనే పంపించిందని. పంపించినప్పుడు నేను కూడా కొంచెం దీని మీద ఉన్నా. కానీ పంచాయతీ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే పర్సనల్గా నేను ఫీల్ అయ్యాను, పార్టీ ఫీల్ అయింది ఏంటంటే అంతో ఇంతో తెలుగుదేశం పట్టున్న ధర్మవరంలో నామినేషన్ వేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారనే పరిస్థితి. ఎందుకంటే ఆ పరిస్థితులన్నీ మీరు చూసారు ఏ రకంగా ఉంది. ఒక ధర్మవరమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ నామినేషన్స్ వేయాలి, నువ్వు వెళ్ళి దాన్ని చూడమని చెప్పి ఆ రోజు సార్ చెప్పడం జరిగింది. ఆ రోజు నా చేతనైనంత వరకు టౌన్ కావచ్చు, కొన్ని మండలాలు కావచ్చు, నా ప్రయత్నాన్ని తగ్గట్టుగా చాలా వరకు మేము ఇది చేయడం జరిగింది. సో ప్రయత్నం చేసి ఆ రోజు మనం నామినేషన్స్ చేయించాము. ఆ రోజు పార్టీ ఆదేశించింది వెళ్ళమని, వెళ్ళి అక్కడ ఏదైనా సరే గట్టిగా నిలబడి కార్యకర్తలకు అండగా నిలబడి నామినేషన్స్ చేయమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికోసం గట్టిగా వెళ్ళాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేను వెళ్ళాను ఆ రోజు కానీ ఈ రోజు కానీ. అంటే ఇక్కడ ఒక స్ట్రైట్ ప్రశ్న, ఆన్సర్ కూడా మీరు నిజాయితీగా చెప్తారనుకోవచ్చు. పార్టీ మిమ్మల్ని అక్కడ పంపించింది, కానీ ఇంతకుముందు టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేసి మొన్న బీజేపీకి వెళ్ళిపోయిన మాజీ ఎమ్మెల్యే గోనుగొట్ల సూర్యనారాయణ 100 కోట్ల రూపాయలు టీడీపీకి ఇచ్చి నేను టికెట్ కొనుక్కోబోతున్నాను ధర్మవరానికి, ప్లస్ పక్కన ఉండే 2-3 నియోజకవర్గాలు కూడా పార్టీ తరఫున ఖర్చు టీడీపీ తరఫున నేనే పెట్టుకుంటాను అని చెప్పి వాళ్ళ మనుషులు ప్రచారం చేస్తూ ఉన్నారు. 100 కోట్ల ఇష్యూ మీ వరకు కూడా చేరిందన్న. వాస్తవంగా ఇదేమి తెలుగుదేశం పార్టీ అంటే ఏదో షాప్లో కొనుక్కునే బిస్కెట్ చాక్లెట్ కాదు.
డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి. తెలుగుదేశం పార్టీ అనేది 40 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ అన్నమాట. ఆ పార్టీలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఆస్తులు కోల్పోయారు, అన్ని రకాలుగాను ఇబ్బందులు పడి కొంతమంది మేధావుల ఆలోచనతో తయారైన పార్టీ. ఈ పార్టీని డబ్బులు బారేసి కొనుక్కుంటా అనేది చాలా తప్పు మాట అది. అండ్ రెండో దీనికి సమాధానం నాకన్నా దగ్గరలో చంద్రబాబు నాయుడు గారే చెప్తారు. కానీ సూర్య మనుషులు ప్రచారం అయితే తీసుకొస్తున్నారు కదా, 100 కోట్లతో మేము సీటు కొనుక్కోబోతున్నాము ధర్మవరం అని చెప్పి. అది ఇది ఎందుకు అడుగుతానంటే ఈ పర్టికులర్ ప్రశ్న, ధర్మవరం అంటే ఇప్పుడు ధర్మవరం టీడీపీ క్యాడర్ బలంగా ఉంది యాక్చువల్గా. అంటే రాప్తాడులో అంతా పరిటాల రవి ఫ్యామిలీకి ఉండే ఫ్యాన్స్ ఫాలోయింగ్తోనే రాప్తాడు మీ పార్టీ స్ట్రాంగ్ అయింది. బట్ ధర్మవరంకి వచ్చినప్పుడు క్యాడర్ ఉంది. మిమ్మల్ని అక్కడ ధర్మవరం ఇన్ఛార్జ్గా వేసినప్పుడు మీ క్యాడర్లో, టీడీపీ క్యాడర్లో ఒక ఉత్సాహం, నూతన ఉత్సాహం లాగా వచ్చింది అని చెప్పి, అంటే శ్రీరామన్న ఉన్నారు అని చెప్పి. వాళ్ళందరూ ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు రాప్తాడు కానీ ధర్మవరం కానీ తెలుగుదేశం క్యాడర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అందులో ధర్మవరంలో కూడా ముందు నుంచి తెలుగుదేశానికి మంచి పట్టున్న నియోజకవర్గం. ఇట్లాంటి మాటలు డిస్టర్బ్ చేస్తాయా చేయవనేది పక్కన పెడితే, ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే 1 by 1 బేసిక్గా అక్కడ ఈయన మాటలు డిస్టర్బ్ కంటే కూడా వాస్తవంగా ఒక లీడర్ అనేవాడు 2 ఏళ్ళు లేకపోవడం అనేది చాలామంది కార్యకర్తలకు కానీ లీడర్స్కి కానీ ఒక ట్రామా అని తీసుకొచ్చింది. ఇప్పుడు మేము వెళ్ళి కూర్చున్న తర్వాత 1 by 1 అందరూ బయటకు వస్తున్నారు. సో ఈరోజు మెయిన్గా వైసీపీ మీద పోరాటం చేయాలి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలని ఎక్కువగా ఉంది. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలను ఎవరు పెద్దగా ఆలోచన చేసే దీంట్లో లేరు. అండ్ ఇప్పుడు ఇందాక మీకే చెప్పాను, ప్రచారము పార్టీని అంత తక్కువగా ఆలోచన చేయడం అనేది ఈవెన్ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతుంది. ఇప్పుడు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా పక్కన పెడితే, కేటీ రెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి జనాల్లోకి వెళ్తూ ఉన్నారు, ఒక పాపులారిటీ సంపాదించుకున్నారు, ఒక బలమైన నేతగా ఎదగడానికి ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంత అని చెప్పి. ఇప్పుడు మీరు అక్కడ వచ్చిన తర్వాత ధీటైన అభ్యర్థులుగా కనిపించారు అంత. క్యాడర్ ఎలాగా మీతో ట్రావెల్ అవుతూ ఉంది అక్కడ, అంటే పోలీస్ కేసుల దగ్గర నుంచి ఏదైనా ఫేస్ చేయడానికి అంత? తప్పకుండా అన్న. ఇప్పుడు మనము సరే, మీరు గుడ్ మార్నింగ్ దీని గురించి చెప్పారు, మంచి ప్రోగ్రామ్. నాయకుడు అనేవాడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒప్పుకుంటారు, ఎవరు ఖచ్చితంగా ప్రజల్లో తిరగడం, నాయకుడు తిరగడం అనేదాన్ని మంచిగానే ఆలోచన చేస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తే సమస్యలు తెలుస్తాయి, సమస్యలు సాల్వ్ అవుతాయి అనే ఆశ ప్రజలకి ఉంటుంది, పార్టీలకు సంబంధం లేకుండా ఉంటుంది, ఈ పక్క నాయకులకి ఉంటుంది. ఎందుకంటే మేము రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సమస్యలు ఏమైనా ఉంటే తీర్చడానికి వచ్చుంటాం, కానీ వేరే రకంగా ఏం కాదు కదా. సో ఆ పర్పస్ సర్వ్ అవుతుంది అన్నప్పుడు ఎవరికైనా ఆశగానే ఉంటుంది, బాగానే. దాన్ని ఎవరు నెగిటివ్గా దాన్ని చేయం. కానీ అయినప్పటికీ దీంట్లో మీరు ఒకటి గమనించుకోవాల్సింది ఒకటి ఉందన్న. గుడ్ మార్నింగ్ వెళ్తున్నారు, ఆఫీసర్లను తిడుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు, అంత బాగుంది. నన్ను కూడా చాలామంది బయట ఎవరు మీ అనంతపూర్లో బాగా తిరుగుతున్నాడు అంటే అని చెప్పి బాగానే, ఎందుకంటే ఫేస్బుక్ యూట్యూబ్లో బాగా. కానీ రాజకీయం ఫేస్బుక్ యూట్యూబ్ వరకునే ఆగిపోతే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ గుడ్ మార్నింగ్ అన్నది ఏవైతే ఆయన పనులు చేశారు, ఎందుకో నేను ఇంకా ఇవన్నీ నేను చెప్పడం కన్నా కానీ మీరు మీ టీం కావచ్చు, లేదా మీరే ఒకరోజు ఆయనతో పాటు గుడ్ మార్నింగ్ వెంటనే లేసి కూర్చొని 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ అదే గ్రామానికి వెళ్ళి, ఎందుకంటే మీకు కూడా తెలుస్తాయి కదా ఏ సమస్యలకి ఏం సొల్యూషన్స్ చెప్పాడనేది. మళ్ళీ వెళ్ళి దాన్ని మళ్ళీ ఇంకొకసారి మీరు వెరిఫై చేసుకుంటే పనులు జరిగాయా లేవా అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది. ఆఫీసు మీద చేయడము, లేకుంటే మనం ప్రజల్లోకి వెళ్ళిపోయి పొద్దున్న లేసి ఏదో గంట తిరిగేసాం బాగుంది ఏదో ఉద్యోగం చేసినట్టుగా అనే పద్ధతి కాకుండా ప్రజల సమస్యలు తీరాయా లేదా అనేది చూసుకుంటే బాగుంటుంది. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.